తెలంగాణ రాష్ట్రం రైతుల యూరియా నిరసనలతో రగులుతోంది. ఎరువులు దొరకని రైతులు ఆగ్రహంతో తిరగబడుతున్నారు. ఫాసిస్టు పాలకుల తీరుతో రాష్ట్రమంతా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బస్తా యూరియా కోసం రోజుల తరబడి పడిగాపులు కాసిన రైతులు రాజ్యం తీరును ఎండగడుతున్నారు. వర్షాకాలం సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు 3 నెలలు దాటినా ఇప్పటికీ యూరియా కష్టాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. ఎరువుల కేంద్రాలు రైతుల ఘర్షణలకు వేదికగా మారుతున్నాయి. బస్తా యూరియా కోసం మహిళలు సైతం జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్న దృశ్యాలు రేవంత్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ అసమర్థ పాలన శాపంగా మారింది. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల సాగు వైభవం నేడు కాంగ్రెస్ ఏలుబడిలో దుర్భరమైంది. రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన రేవంత్ కనీసం యూరియా సప్లైలో సైతం చేతులెత్తేశాడు. ఇప్పుడు రాష్ట్రంలో అన్నదాతల యూరియా కష్టాలు అరణ్య రోదనగా మారాయి. దాదాపు అన్ని జిల్లాల్లోని మండల కేంద్రాల్లో యూరియా రైతుల క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. సహకార కేంద్రాల దగ్గర రోజుల తరబడి రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎరువుల కోసం షాపుల ముందే నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో మళ్లీ సమైక్య కాలం నాటి యూరియా కష్టాలు దాపురించాయని అన్నదాతలు ఘెల్లుమంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయుగం. 10 ఏళ్ల పాటు రైతులను కంటికి రెప్పలా కాపాడిన కేసీఆర్ ఎన్నడూ ఎరువులకు కొరత రానియలేదు. కేంద్రంతో కొట్లాడి ప్రతి సీజన్కు ముందే యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు సోయిలేని రేవంత్ సర్కార్ పాలనలో ఎరువులకు కరువు వచ్చింది. ఒకవైపు కేంద్రం నుంచి డిమాండ్కు తగ్గట్టుగా యూరియా రప్పించలేక, మరోవైపు యూరియా బ్లాక్ మార్కెట్ మాఫియాను నియంత్రించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. అందుకే నేడు పోలీసు బందోబస్తు నడుమ రైతులకు యూరియా సరఫరా చేసే దుస్థితి తలెత్తింది. యూరియా ఏదని అడిగిన రైతులపై పోలీసులు కేసులతో వేధిస్తున్నారు. మొన్న యూరియా కోసం క్యూలైన్లలో నిలబడిన రైతుపై పోలీసులు చేయి చేసుకున్నారు. ఇక తాజాగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రైతులపై కేసులు పెట్టి మరీ ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలకు హద్దు లేకుండా పోతోంది. అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రశ్నించే గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కిపారేస్తోంది రేవంత్ ప్రభుత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిన్న యూరియా కొరతపై సీఎం రేవంత్ ను నిలదీశాడు రైతు లక్ష్మణ్ యాదవ్. అదే పాపం అన్నట్టుగా ఇవాళ రైతు ఇంటికి వెళ్లిన పోలీసులు పోలీస్ స్టేషన్కు రావాలని అతన్ని దబాయించారు. రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేసులు పెడతామని బెదిరించారు. స్టేషన్ కు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు. నేను ఒక 5 ఎకరాల సేను నాటేసిన సార్. ఇప్పటి వరకు నాకు ఒక 2 యూరియా బస్తాలు దొరికినాయి. 3 సార్లు 3 లోడ్లు వచ్చినాయి. 3 లోడ్లు దించినప్పుడల్లా 220 బస్తాలు దించారు. ఆ లైన్లో నిలబడితే ఒక బస్తా దొరికింది. 6 ఎకరాల చేనుకు 3 బస్తాలు ఎలా వెళ్ళాలి
చల్లలేకపోయినా, చాలా ఇబ్బంది అయిపోయింది. నిన్న ఊరి వచ్చిందని చెప్పేసి 225 బస్సులు వచ్చినాయి. 225 బస్సులు కర్ర బస్సులు వేరే ఊరికి పోతున్నాయి అని చెప్పి తెలిసింది. తెలిస్తే నేను ఒక లారీ ముందర నిలబడ్డా, ఒక రైతుల కోసమే నేను కొట్లాడినా, మాకు ఊరియా కావాలి అని చెప్పేసి, మా పంటలు దాన్ని నష్టమైపోతున్నాయని చెప్పేసి నేను రైతుల కోసమే మాట్లాడినా. నేను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇవాళ నా ఇంటికి పోలీసు వాళ్ళు నేను మాట్లాడిన దానికి, ఊరియా కోసం నేను మాట్లాడిన దానికి, రైతుల కోసం మాట్లాడిన దానికి నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ నా ఇంటికి కానిస్టేబుల్ ఇట్లా పోలీసులు వచ్చారు. యూరియా సప్లైలో రేవంత్ సర్కార్ వైఫల్యాన్ని ప్రశ్నించిన రైతుకు సాటి రైతులు అండగా నిలిచారు. పోలీసులు లక్ష్మణ్ యాదవ్ను స్టేషన్కు తీసుకెళ్తే అతనికి మద్దతుగా పెద్ద సంఖ్యలో రైతులు అక్కడికి వెళ్లారు. రేవంత్ను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ పోలీసులను నిలదీశారు. ఇటువంటి దుర్మార్గమైన సర్కార్ను ఎక్కడా చూడలేదని రైతులు మండిపడుతున్నారు. 225 సంచులు వచ్చినటువంటి విషయం తెలుసుకున్న రైతులందరూ కూడా మరి పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్ళి మరి యూరియా మాకు కావాలనేటువంటి అడిగినటువంటి తరుణం లోపల 450 బ్యాగులు వస్తే ఇక్కడ 225, ఇంకో ఊర్లో 225 తీస్తామని అక్కడ రైతులకు చెప్పడం జరిగింది. చాలా నెల 15 రోజులుగా యూరియా రాక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులందరూ కూడా కోపానికి వచ్చి మరి ఇక్కడ ఈ రైతులందరూ కూడా ఎక్కువ మొత్తం లోపల యూరియా అవసరం ఉంది, మరి మీరు దించేది 220 బస్తాలు ఎక్కడ కూడా సరిపోవు, ఇక పంట ఇంకా వారం 10 రోజులు అయితే మనం చల్లినా లాభం లేదు, కాబట్టి మొత్తం కూడా ఎక్కడైనా దించండి, లేకుంటే వేరే ఊరికన్నా తరలిస్తే వాళ్ళకన్నా సరిపోతాయి, లేకుంటే మాకన్నా సరిపోయేట దించండి రైతులందరూ కూడా మరి కొద్దిగా కోపంగా మాట్లాడినటువంటి జరిగింది. ఈ తరుణం లోపల మరి మానక లక్ష్మణ్ అనే సాధారణ రైతు కొద్దిగా సహనం కోల్పోయి మరి నెల 15 రోజులుగా దొరకని యూరియాను మరి ఇలా వచ్చింది, మాకు మరి నోటికాడికి వచ్చినటువంటి యూరియాను తీసేస్తున్నారు అనేటువంటి ఒక ఆవేశంతో మరి వారు మాట్లాడేటువంటి జరిగింది. ఇలా అన్ని వ్యవస్థలు కూడా కుప్పగూలిపోయినాయి. మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ మండలానికి సంబంధించినటువంటి రైతాంగానికి కోసమైనటువంటి యూరియా వెంటనే అందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. కేసీఆర్ పాలనలో ఎన్నడూ లేని విధంగా మళ్లీ ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబడే కాలం దాపురించింది. సమైక్య రాష్ట్ర నాటి పరిస్థితులను కాంగ్రెస్ సర్కార్ తిరిగి తెచ్చింది. సహకార సంఘాల ముందు రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో చెప్పులు, పాస్బుక్కులు పెట్టి మరీ నిరీక్షిస్తున్నారు. అందరి ఆకలి తీర్చినందుకా, ఎందరి స్వార్థము పండనందుకా, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో, కక్ష గట్టి తాకట్టు పెట్టే రాజ్యమెందుకో, రాజధాని కళ్ళ ముందే రైతులెందరో రాలుతున్న రాజు ఎవడు ఆపడెందుకో, నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుకా, ఇంత మోసం తట్టుకుంటూ ఎగుసము చేసి కంచమందు ప్రపంచానికే అన్నమైనందుకా, రైతు కన్నా నిజాయితున్నా మనిషి ఎవ్వడు, లోకమంతా వెతికి చూడు ఉండడొక్కడు, సాటి మనిషి మేలు కోరే భూమి పుత్రులా, సావుగోరి సాగుతున్న ప్రభుత్వమెందుకో, నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుకా, మట్టి తల్లి మనసు తప్ప మనిషి మరుము ఎరుగనోడు, పొద్దు పొడుపు ధ్యాస తప్ప వెన్నుపోటంటే తెలియనోడు, కలుపు తీసే గుణము తప్ప కళ్ళ ఎరుగని రైతు కంట రాలుతున్న రక్తధారని, ఆపలేని ఆదుకొని దేశ ప్రజలని, అడుగుతున్నది హలము నేడు అనాథనాని, అడుగుతున్నది హలము నేడు అనాథనాని, అడుగుతున్నది
కాంగ్రెస్ పాలనలో రైతుల జీవితాలు నడిరోడ్డున పడ్డాయి. రేవంత్ సర్కార్ వైఫల్యంతో యూరియా కేంద్రాలు కుస్తీ వేదికలను తలపిస్తున్నాయి. వదినా వదినా అంటూ ఆప్యాయంగా పలకరించుకునే పల్లెటూరి ఆడబిడ్డలు జుట్లు పట్టుకుని కొట్టుకునే స్థాయికి దిగజార్చాడు రేవంత్. అక్కడ ఫ్రీ బస్సుల్లో కొట్లాటలు పెట్టాడు. ఇక్కడ యూరియా కేంద్రాల దగ్గర కూడా చిచ్చురేపాడు రేవంత్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ సేవా కేంద్రం దగ్గర ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవ చూసి నవ్వుకునేది కాదు, కండ్ల నిండా కన్నీరు తెచ్చుకునే సంఘటన అది. కేసీఆర్ పాలనలో పండగలా మారిన వ్యవసాయం ఇప్పుడు దండగలా మారిందంటున్నారు రైతులు. అసలు వ్యవసాయం చేయటానికి ఇన్ని కష్టాలు పడాలా అని రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. రైతు సంక్షేమానికి పాతరేశారు, కనీసం ఎరువులు విత్తనాలు కూడా సరఫరా చేయటం కూడా చేత కాదా అని మండిపడుతున్నారు. ఆరింటికి వస్తే ఈ నా భార్యది నాది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే ఒక వచ్చి ఇచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ ఈసారి ఇవ్వమని అంటున్నారు. ఈసారి ఇవ్వని అంటున్నారు. ఇప్పుడే ఈ కథ అయింది. టపటా అనుకుని టపటా ఏ పాపుతాను సార్ ఇది. వీడొచ్చాడు మొత్తం పాడు చేస్తున్నాడు మమ్మల్ని. ఒక సంచి ఇచ్చాడు మన కొలాపరికి ఎక్కడ మళ్ళీ ఏనా అంటున్నాడు. నాకునేది 3 ఎకరాల భూమి. గవర్నమెంట్ ద్వారా ఎందుకు వస్తలేదు? 250 రూపాయల ఈరే సంచి 400 అమ్ముతారు బ్లాక్లో. ఏం బ్లాక్ను అరిగట్టలేరా? లంచాలు తీసుకుంటారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. తీసుకొని మీ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతారు. మీ జేబులు నింపుకోరి, రైతులు మాత్రం పైకి రానియకండి. మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి యూరియాని సప్లై చేయడం చేతగాక ఈరోజు రైతులు అల్లాడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎండనక వాననక మరి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. చెప్పేది లేదు. ఇల్లు కలుసుకోవటం మాకే అరక ఎప్పుడు వస్తుంది వచ్చేస్తాం చెప్పలేమైంది. ప్రభుత్వం మంచిగా ఆడపడ్డాడు దొరికింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం దొరకట్లేదు. మన రైతు మనం మార్కెట్ కొట్టలు దొరకట్లేదు. చాలా ఇబ్బంది పడతారు. కష్టాలు నేను ఇంటికి వచ్చిన ఉప్పులు వడకావచ్చు పోలేదు నీళ్ళు. అదేంటి పరిస్థితి? వ్యవసాయ శాఖ మంత్రి చేస్తుంది. ఏ తెలియలోని నువ్వు ముఖ్యమంత్రి అయినావు. 1 నెల అయితే పిండి వేయాలి. 1 నెల రోజులు అవుతుంది. మేము పండించిన పంట నువ్వు తింటున్నావు కూర్చొని. ఇవాళ రైతులు కాదని అని అంటున్నావు. కేంద్రం ఇస్తలేదు అని చెప్తున్నావు. కేంద్రం ఇవ్వందే బ్లాక్లో 350కి దొరుకుతుందా? పిండికి వస్తే ఈ రైతులకు ఎవరికి ఇవ్వాలి? లేదు పిండి అంటారు. ఏం చేయాలి? ఇంకా సాధారణంగా అమ్ముకుంటున్నారంట. ఎగరం ఉన్నారు తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. నేను ఏనని ఆయన అంటున్నాడు. మేము ఏం చేయాలి? మేము పిండి లేదు, ఏది లేదు మాకు. లేకపోతే పిండి అయినా మాకు సరిగింది. ఏదో ఇట్లా పులిలో బొల్ల పెట్టి బతంగా సార్ మేము. అది ఈ సంవత్సరం ఉన్నంత బాధ ఎప్పుడు 20 నెలల సంవత్సరంలో 20 సుఖం చూపిస్తుడు కళ్ళకాడు తెలుసా? వాడి జీవితంలో రాడిగా వాడి జీవితంలో మళ్ళీ ఓటు అని అత్తే చెప్పులు మెడకెత్త